నా పేరు కొత్తపల్లి విజయ్ కుమార్, ఈడుపుగల్లు స్వగ్రామం, కంకిపాడు మండలం అండి. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు కూడా వ్యవసాయం వృత్తిలోనే ఉన్నాను. ఈ బొప్పాయి సాగు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పైరు. అయితే ఆదాయం బాగానే ఉంటుందండి. మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే బాగానే ఉంటుంది. నేను పోయిన సంవత్సరం 20 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మొక్కలు పెట్టామండి. ఈ మొక్కలు అనంతపూర్ నుంచి వచ్చినాయి. రెడ్డి గారు అని ఆయనకి ఈ నర్సింగ్ ఉందండి, నర్సరీ ఉంది, దాని నుంచి ఇచ్చారు. దీన్ని పెట్టడం ఒక ఎత్తు అండి. మనం దగ్గరుండి రోజుకి కనీసం 2-3 సార్లు మనం దాన్ని ఏ మొక్క ఎట్లా ఉంది ఏంటి అనేది చూసుకోవాలి. చూసుకుంటే బాగానే ఉంటుందండి. ఆదాయ వనరు బాగా ఉంది. సుమారు ఇది ఎకరానికి 900 నుంచి 1000 మొక్కల వరకు వేసుకోవచ్చండి. ప్రతి మొక్కకి సూర్యరశ్మి తగలాలి. తగిలితే చెట్టు ఎత్తు పెరగకుండా చక్కగా కిందే ఉంటుంది. సూర్యరశ్మి ఎప్పుడు తగలేదో పక్క చెట్టు మీద ఇది పెరిగిపోవాలని చూస్తుంది. అందుకని 900 మొక్క నుంచి 1000 మొక్క వరకు వేసుకోండి. రెండోది, సేంద్రియ ఎరువులు వాడితే మనకి తెగుళ్ళు తగ్గుతాయండి. సేంద్రియ ఎరువులు అంటే నేను ఈ రోజుకి పెంటపోగు తప్పితే దీనికి ఏ విధమైన కాంప్లెక్స్ ఎరువులు నేను వేయలేదు అసలు. అంత లేదంటే సప్లిమెంట్స్ అంటే ఐరన్, జింకు, బొరాను ఇవన్నీ కూడా ఏరిసాళ్ళయి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే సలహాలను బట్టి కర్ణాటక వాళ్ళే అందరూ కూడా వాడానండి. ఇంతవరకు సేంద్రియ ఎరువులు తప్పితే నేను ఏ విధమైన కాంప్లెక్స్ ఎరువులు వాడలేదు. పెంటపోగు మట్టుకి ఈ 4 ఎకరాలకి సుమారు 25 ట్రక్కులు, నిండు ట్రక్కులు తోలి చక్కగా జిమ్మి చేసి మొక్క పెట్టానండి. దానివల్లనే కొంచెం నాకు చెట్టు కూడా బాగుంది. రెండోది, మీకు నాది సేంద్రియ ఎరువులు వాడటం వలన కాయ బాగా తీపి ఉండటంతో ప్రతి వాళ్ళు వచ్చి లేకపోతే మార్కెట్లో అమ్ముతా అంటే ఆ తోటలో కాయ అయితే చెప్పు పట్టుకెళ్తామని చెప్పి కస్టమర్స్ అడగడంతో నేను నా దగ్గరికి రావడంతో నేను కూడా ఎక్కువ రేటు అమ్ముకోవటం కుదురుతుంది నాకు. అందుకని మీరు అదే కాంప్లెక్స్లు వాడితే అంత తీపి రాదు కాయ. సేంద్రియ ఎరువులు వాడటం వల్లనే వచ్చిందండి. మనకు కూడా తెగుళ్ళు బెడ తప్పుతుంది. బొప్పాయి దిగుబడి వచ్చేటప్పటికి బాగా శ్రద్ధగా కనుక చేయగలిగితే ఒక 20 టన్నుల నుంచి 25 టన్నులు వస్తుందండి. రెండోది, దీనికి ఇరిగేషన్ వచ్చేటప్పటికి నల్ల నేలలు అయితే నీరు తక్కువ ఇవ్వాలి. ఎందుకంటే బొప్పాయికి కుళ్ళుడు జబ్బు కూడా ఉంది. అది రాకుండా సరిపడా ఏ రోజుకి ఆ రోజు చూసుకుని మనం డ్రిప్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను డ్రిప్ ద్వారానే ఈ సప్లిమెంట్స్ ఏదైనా ఇవ్వాలన్నా, జింక్ కానీ ఎట్లాంటివి ఇవ్వాలన్నా నేను దగ్గరుండి నేనే ఇస్తానండి. వాళ్ళకే మా కూలీలకు వాళ్ళకి అప్పచెప్పాను. నేను ఇప్పుడు దీంట్లో అంతర పంటగా అరటి వేసానండి. ఎందుకు వేసానంటే బొప్పాయి కాపు చెట్లు పైకి వెళ్ళిపోయి కాయ సైజు తగ్గిందండి. అందుకని అంతర పంటగా నేను అరటిలు వేసాను. ఇప్పుడు బొప్పాయి కొండ డ్రిప్ తీసుకెళ్ళి అరటికి వేసానండి. ఎందుకంటే అరటికి నీరు ఎక్కువ కావాలి. అదే నీరు బొప్పాయికి వెళ్తే కుళ్ళుడు తెగులు వస్తుందని చెప్పి డ్రిప్ పైప్ జరిపి అరటిల దగ్గర జరిపేసామండి. మీరు వాటరింగ్ కాడ ఎర్ర నేల అయితే మీరు ఎంతసేపు ఇచ్చినా ఏమవదు. నల్ల నేల వచ్చేటప్పటికి మీరు నీరు ఇచ్చే ఇరిగేషన్ రోజు మీరు జాగ్రత్తగా చూసుకుని బొప్పాయికి చూసుకోవాలి. అరటికి నీరు అడుగుతుంది, దాన్ని కూడా సరిపడా చూసుకుని జాగ్రత్తగా రోజు ఇరిగేషన్ ఇస్తే తోట బాగుంటుందండి. మార్కెటింగ్ మెయిన్ మార్కెటింగ్. ఇప్పుడు నాకంటే హైవే పక్కన ఉంది కాబట్టి నేను మార్కెట్ బాగా చేసుకున్నానండి. నా కేజీకి 20 రూపాయల చొప్పున ఈరోజు కూడా అమ్ముతున్నాను నేను. అందువలన మీరు ఈ బొప్పాయి వేయండి. వేసి ఎంతగాని బొప్పాయి వేసామని వదిలేస్తే అది బాగా ఆదాయం రాదు. మీరు కొంచెం సొంతంగా చేసుకుంటూ ఉండాలి. రెండోదండి, దీనికి మెయిన్ తెల్లదోమ అండి. ఆ తెల్లదోమ రాకుండా నివారణ మనం చేయాలి. ఒకటి వేప నూనెతో మనం కొంతవరకు తెల్లదోమని గుడ్లై పగలిగిపోతాయండి, రాదు. రెండోది, పక్కన ఎవరన్నా కనుక ఏదన్నా ఈ దోమ, ఇప్పుడు బెండతోట వేసారు నాకు, దానివల్ల నాకు దోమ ఎక్కువ వచ్చింది. అట్లాంటి ఏదన్నా రైతుని అడిగి అతను కూడా మార్చుకుని అతనితో కూడా ఇట్లాంటి వ్యవసాయం చేస్తే మనకు కూడా ఇబ్బంది లేకుండా బాగుంటుందండి. నాకు ఇది ఆగస్టు 15 వేసానండి. జనవరి నుంచి నేను కోస్తున్నానండి. జనవరి, ఫిబ్రవరి మొదటి నుంచి కోస్తున్నాను. ఇప్పుడు చాలా వరకు కింద కాయ అంతా అయిపోయిందండి. పైకాయ ఇప్పుడు తెగుతుంది. సరే, అది చెట్టు పైకి వెళ్ళిపోయింది. దీనికి వయసు కూడా కొంత ఇదైందని నేను ఇప్పుడు కింద అరట్లు పెట్టానండి. మళ్ళీ పెట్టి కూడా నెల అయింది. అవి కూడా బాగానే ఉండే. మీరు ఇప్పుడు చూస్తారనుకోండి. అవి కూడా ఏదైనా బొప్పాయి గురించి కావాలంటే మీరు జాగ్రత్త, మెయిన్ రోజువారీ వచ్చి రోజు 2-3 సార్లు ఏ చెట్లు ఏదైనా ఈ తెల్లదోమ ఆశించి తెగులు ఏమైనా వచ్చిందనే చూసుకోవాలి. ఇతరత్ర ఏమి తెగుళ్ళు ఉండవండి దీనికి.
మెయిన్ తెల్లదోమ. దోమ రాకుండా మనం ఇమిడాయి తప్ప కొట్టాల్సిందే. ఇది మెయిన్ మార్కెటింగ్ చూసుకోండి, మీకు మార్కెట్ అవుతుందా లేదా. దగ్గరలో మార్కెట్ సౌకర్యం లేకపోతే మీరు ఎంత పండించినా దానికి విలువ రాదు. మీరు ఏంటో ఇంత కాపు కాసింది మనకు డబ్బులు రాలేదనుకుంటారు. తీసుకెళ్ళి నేను ఇప్పుడు రోడ్డు మీద పెట్టి కూడా మా మనిషి ఒకళ్ళు అమ్ముతూ ఉంటారండి. వాళ్ళు కేజీ 25 చేసి అమ్మినా మా దగ్గర కొనుక్కెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఆదాయం ఉంటుంది, కొంచెం పని పెరుగుతుంది. పని పెరిగినా మన వాళ్ళకి వ్యవసాయదారుడు కష్టపడకుండా ఏది మనకు రూపాయి రాదు. మంచి పైరండి, మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఈ బొప్పాయి మీద ఆదాయం వచ్చేటప్పటికి చాలా ఎక్కువ వస్తుందని ప్రతి రైతు వేయాలని చూస్తున్నారండి. వేయొచ్చు, వేయకూడదని అంటలేదు, శ్రద్ధ ఉండాలి. బొప్పాయికి మటుకి వరిలాగా ఇంకో చెరుకులాగా శ్రద్ధ లేకుండా నీళ్లు పెడితే సరిపోతుందని అనుకోవడానికి వీరలేదు. ప్రతిరోజు మొక్కని చూసుకుని దాన్ని చిన్నపిల్లాళ్ళ చూసుకుని పెంచుకుంటే మార్కెటింగ్ తెచ్చుకోగలిగితే మీరు వేసుకోండి. దాన్ని మార్కెటింగ్ చేసుకోగలిగితే అది అవకాశం అందరికీ కుదరదు. లాంచ్ చేయాలి వాళ్ళకి. ముందు శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ చూసుకుని చేసుకోండి. బొప్పాయి వేసుకోండి, మీకు నష్టం రాదు, ఎంతో కొంత లాభమే వస్తుంది. జాగ్రత్తగా చేసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం.